నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 23, 2025 సోమవారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ఈరోజు మాస శివరాత్రి అత్యంత పుణ్యప్రదమైన రోజు అన్నమాట. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 ఈరోజు సూర్యాస్తమం సాయంత్రం 6:49 ఈరోజు తిథి త్రయోదశి రాత్రి 10:09 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము నక్షత్రం కృతిక మధ్యాహ్నం 3:15 వరకు. తరువాత రోహిణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 5:41 నుంచి ఉదయం 7:07 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4:12 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:24 నుంచి ఉదయం 9:02 వరకు. యమగండ కాలం ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజాము సమయంలో 4:11 నుంచి తెల్లవారుజామున 4:59 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:06 నుంచి మధ్యాహ్నం 2:33 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు ప్రయాణాలు సాధ్యమవుతాయి. బుధుడు 12వ ఇంట ఉండడం వల్ల అకౌంట్ పరమైన లావాదేవీలు కొంత ఇబ్బందికరంగా ఉండబోతోంది. చంద్రుడు 8వ ఇంట ఉండడం వల్ల మానసికంగా కొంత భయభ్రాంతులకు లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు 11వ ఇంట ఉండడం వల్ల ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శని 8వ ఇంట ఉండడం వల్ల కొంత అనిశ్చితి ఆలస్యము జరిగే అవకాశం కనబడుతోంది. రాహు 10వ ఇంట ఉండడం వల్ల కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. కేతు 4వ ఇంట్లో ఉండడం వల్ల మౌనమైన వాతావరణం అవలంబించడం కానీ మౌనం వహించడం కానీ మౌనంగానే ఏ పనైనా సాధించుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీ ఫలితాలు. ఈరోజు వ్యయ నియంత్రణ అవసరమవుతుంది. విదేశీ వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తోంది. మానసిక స్థిరత్వం కొంత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులు సైలెంట్గా తమ పనులు తాము చేసుకున్నట్టయితే మంచిదిగా చెప్పడం జరిగింది. చిన్నపిల్లల ఆరోగ్యం మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. స్నేహితులు లేదా సోదరుల నుంచి సమయానికి మీకు అందుబాటులోకి సహాయం వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించి తెల్లని వస్త్రధారణ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాల యోగాన్ని ఇస్తున్నాడు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మీ యొక్క ప్లాన్లు కానీ ఆలోచనలు కానీ సక్సెస్ అయ్యే అవకాశాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్యాలు చక్కగా బలపడేటట్టుగా కనబడుతోంది. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల కార్యదీక్ష, కార్యజయము, కార్య సఫలత. శని 7వ ఇంట్లో ఉండడం వల్ల వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది. రాహు 9వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని సందేహాలు అనుమానాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు సాగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇవి మీకు గ్రహాల రీత్యా చెప్పదగిన ఫలితాలు. అయితే గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక మంచి భాగస్వామ్య ఒప్పందాల ద్వారా అది గృహంలో కావచ్చు లేదంటే వ్యాపారంలో కావచ్చు విజయాలను పొందే అవకాశం కనబడుతోంది. పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. సమన్వయం పాటించుకోండి. తరువాత ప్రాజెక్టుల విషయాలలో వేగవంతంగా ఉండే ప్రయత్నం చేయండి. బద్ధకానికి పోస్ట్ పోన్కి వాయిదా వేసుకోండి. మంచి రోజే అయినప్పటికీ గర్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఎర్రని పువ్వులను కానీ ఎర్రని వస్తువులను కానీ
దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కార్యప్రవేశము, అధికారికత మీకు వచ్చే అవకాశం ఉంది. బుధుడు కూడా 10వ ఇంట్లో ఉండడం వల్ల వ్యూహాత్మకమైన చింతన అంటే ఒక ప్లాన్ ప్రకారము మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల సమస్యలను ఏ సమస్య అయినా సరే అధిగమించేటట్టుగా గోచరిస్తోంది. కుజుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధర్మం పట్ల శ్రద్ధ వహిస్తారు. శని భగవానుడు 6వ ఇంట్లో వక్ర స్థితిలో ఉండడం వల్ల పాత సమస్యలు పరిష్కారానికి రావడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. కేతువు 2వ ఇంట ఉండడం వల్ల కుటుంబంలో మాటలలో స్పష్టత లేని పరిస్థితి, ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడేసుకోవడమే తప్ప ఒక క్లారిటీ అనేది మాటల మధ్య ఉండదు. అయితే రాహు 8వ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని వ్యయాలు అనుకోనివి వచ్చి పడే అవకాశాలు కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా చూసినట్టయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే యోగం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మాటలు స్పష్టంగా చెప్పుకోండి, కమ్యూనికేషను బలపరచుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ మార్కెట్లలో దృష్టి పెడితే కనుక మీరు లాభాలు సాధిస్తారు. దాంతోపాటు అవకాశాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నిద్రలేనితనం వల్ల ఇబ్బందులు, ఒత్తిడికి చికిత్స తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో ఒక అడుగు ముందు ఉండేటట్టుగాను మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటు శనివారం రోజు నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే దీంతో పాటు రోగగ్రస్తులకు హాస్పిటల్స్లో వ్యాధిగ్రస్తులకు ఏదైనా పండు కానీ అన్నం కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.